హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎఫ్బిటీవీ. ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని టాలీవుడ్ స్టార్ నటి మాధవీలత అసలు వదలటం లేదు. తాజాగా నటి మాధవీలత కారణంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఒక కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీలో ఉంటారు, కానీ ఆయనపై తెలంగాణలోని హైదరాబాదులో కేసు పెట్టింది మాధవీలత. సినీ నటి మాధవీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తనపైన జేసీ ప్రభాకర్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారని ఆమె సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. అయితే దీనిపై పూర్తి విచారణ చేసి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై కేసు బుక్ చేశారు పోలీసులు. మాధవీలతను ఉద్దేశ ప్రకారం కావాలనే జేసీ ప్రభాకర్ రెడ్డి దూషణలు చేశాడని సైబరాబాద్ పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. అదే సమయంలో మా అసోసియేషన్ సభ్యులకు కూడా సినీ నటి మాధవీలత ఫిర్యాదు చేసింది. దీంతో మా అసోసియేషన్ సభ్యుల సమాచారం తీసుకున్న సైబరాబాద్ పోలీసులు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు బుక్ చేశారు. దీంతో ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితి ఆయనకి ఏర్పడింది. వాస్తవంగా డిసెంబర్ 31, 2024 కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇతర నియోజకవర్గంలో మహిళలతో ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమంపై సినీ నటి మాధవీలత అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలిస్తున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి అలాంటివాడు ఇలాంటివాడు అంటూ ఆమె అప్పట్లో రెచ్చిపోయారు. అయితే సందు దొరికితే చాలు రెచ్చిపోయే జేసీ ప్రభాకర్ రెడ్డి తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి నటి మాధవీలతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నోటితో చెప్పరాని బూతులన్నీ మాట్లాడారు ఆ ప్రెస్ మీట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో అప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలత మధ్య వివాదం రగులుతూనే ఉంది. ఇక తాజాగా పోలీస్ స్టేషన్లో కేసు వరకు వచ్చింది వ్యవహారం. ఏం జరగబోతుందో వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.